నమస్కారం టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. విజయవాడ వరద ముంపు బాధితుల సహాయార్థం పలు గ్రామాల తెలుగుదేశం శ్రేణుల నుండి వచ్చిన విరాళాలను స్వీకరించిన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరవర బాబ్జీ. మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ షేక్ సికిందర్ బాషా నిర్వహణలో తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 93 కేసులు రాజీ. రూరల్ మండలం నుండి సీఎం సహాయ నిధికి వచ్చిన విరాళాలను అందుకున్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. గురుజు సూరిబాబు ఆధ్వర్యంలో జరిగిన లారీ ఓనర్స్ అసోసియేషన్ వారి గణపతి నవరాత్రి ఉత్సవంలో అతిథిగా పాల్గొన్న మున్సిపల్ మాజీ చైర్మన్ ఈతకోట తాతాజీ. తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ సిహెచ్ నాగారాణి శనివారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో కలిసి సందర్శించారు. ఆసుపత్రిలో వైద్యుల పనితీరు, పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతులు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. మొత్తం మీద ఏరియా ఆసుపత్రి పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్విప్మెంట్స్ కూడా సక్రమంగా వినియోగిస్తున్నారని, చిన్న చిన్న ఇబ్బందులను గమనించారని, వాటిని పరిష్కారానికి కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ తెలిపారు. డీసీహెచ్ఎస్ సూర్యనారాయణ, తహసీల్దార్ సునీల్ కుమార్, ఆర్ఎంఓ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిట్ కళాశాలను ఆనుకొని ఉన్న ప్రదేశాన్ని క్రికెట్ స్టేడియం కొరకు 32వ వార్డులో ఉన్న స్విమ్మింగ్ పూల్ను జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే పరిశీలించారు. తహసీల్దార్ వారి వెంట ఉన్నారు. పంపించుంటారండి మనం తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ హాస్పిటల్స్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నాయి, ఆపరేషన్ సేవలు ఏ విధంగా ఉన్నాయి, ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి అన్ని చూడటానికి రావడం జరిగింది. ఇక్కడ పేషెంట్స్ సెపిన్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు. గుడ్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఇక్కడ వస్తున్నారు. హాస్పిటల్లో ఒక 4 పోస్టులు, డాక్టర్ పోస్టులు వేకెంట్ ఉన్నాయి. తర్వాత మనకి బ్లడ్ బ్యాంక్ ఒకటి శాంక్షన్ అయ్యింది. అది ఫంక్షనింగ్ లోకి రావడానికి బ్లడ్ స్టోరేజ్ కింద వాడుతూ ఉన్నాము. అది ఒకటి అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంది. అదేవిధంగా ఇక్కడ శాంక్షన్ అయిన ఎక్విప్మెంట్స్, ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్ ఫంక్షనింగ్ కానీ, అక్కడ ఎక్విప్మెంట్స్ ఫంక్షనింగ్ కానీ, టెస్టింగ్ కానీ అన్నీ కూడా చాలా సాటిస్ఫాక్టరీగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న టార్గెట్ కంటే ఎక్కువగానే టెస్ట్లు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా డెలివరీస్ కానీ, సి సెక్షన్స్ కానీ, అంటే ఓన్లీ నీడీ పీపుల్కి జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా బాగానే జరుగుతున్నాయి. సో ఇది ఒక హాస్పిటల్ విజిట్ చేస్తే మనకి ఇక్కడ ఏం అవసరాలు ఉన్నాయి, ఏం గ్యాప్స్ ఉన్నాయి అనేది తెలుసుకుని అది ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా మేము ప్రయత్నాలు చేస్తాము. ఏమైనా గ్యాప్స్ ఉన్నాయి ఇమీడియట్గా అటెండ్ అవ్వడానికి. ఓవరాల్గా హాస్పిటల్ ఫంక్షనింగ్ కానీ, వైద్య సేవల పరంగా కానీ, టెస్టుల పరంగా, ఎక్విప్మెంట్స్ యూజ్ చేయడం పరంగా అన్నీ కూడా బాగుందండి హాస్పిటల్ అంతా. పంపించే హాస్పిటల్ అయితే ఎట్లా ఉంటుంది,
ట్రీట్ చేసే హాస్పిటల్ ఎట్లా ఉంటుంది మాకు ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఒకటి మీరు అన్నట్టు చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు, ఏ ఏ విధమైన గ్యాప్స్ ఉన్నా కూడా మనం ఇమీడియట్ గా అటెండ్ అవ్వాలి. హెచ్డిఎస్ ఫండ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. అటెండెన్స్ కానీ, డాక్టర్స్ అటెండెన్స్ కానీ, టెక్నీషియన్స్ అటెండెన్స్ కానీ ప్రతిదీ కూడా మనం టైం ప్రకారం ఉండాలి. ఉంటేనే ప్రజల్లో కాన్ఫిడెన్స్ ఉంటుంది, దానికి ప్రభుత్వ లక్ష్యాలని చేరుకోవడానికి వీలవుతుంది. వరద బాధితుల సహాయార్థం పలు గ్రామాల టీడీపీ శ్రేణులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీకి విరాళాలు అందజేశారు. ఉప్పరగూడెం గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తలు కలిసి 55,966 రూపాయలు, అలంపురం టీడీపీ నాయకులు కార్యకర్తలు 50,000 రూపాయలు విరాళంగా అందించడం జరిగింది. అదేవిధంగా దర్శిపర్రు గ్రామ టీడీపీ నాయకులు పాలూరి భాస్కర్రావు 50,000 రూపాయలు, పడమరవెప్పరు గ్రామానికి టీడీపీ నాయకులు కార్యకర్తలు 31,136 రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు వలవల బాబ్జీ కృతజ్ఞతలు తెలియజేశారు. విజయవాడ పుడమేరు వరద బాధితులుగా ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుని ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేసి తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు మరి 10 రోజులు అక్కడ అవిశ్రాంతంగా పోరాడి మొత్తం మీద ఈ ఆపత్ సమయాన్ని గట్టెక్కించిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఈవేళ మరి దీంట్లో భాగంగా పడమరవెప్పరు గ్రామం నుంచి మరి ఉడతా భక్తిగా వాళ్ళు కూడా మేము ఉన్నామని చెప్పి సహాయ సహకారాలు అందించడానికి ఈ కార్యక్రమంలో భాగస్థులైనందుకు మరి పడమరవెప్పరు గ్రామ పెద్దలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ప్రజలందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి, మరి ఇలాంటి విపత్కర పరిస్థితులు మళ్ళీ రాకూడదని ఆ భగవంతుడిని కోరుకుంటూ, ఎందుకంటే మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈవేళ మా క్లస్టర్ ఇన్ఛార్జి సుబ్బరాజు గారి ఆధ్వర్యంలో దండగర్వపురం గ్రామ పెద్దలు వెంకయ్య కోటయ్య గారి ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా సంయుక్తంగా మరి చిన్న విలేజ్, ఆ విలేజ్ నుంచి 55,966 రూపాయలు కలెక్ట్ చేసుకుని అందరూ గ్రామంలో నేను ఇస్తానని ముందుకొచ్చి మరి వరద బాధితులను ఆదుకునేందుకు సహృదయతో మరి ఈవేళ ఈ కార్యక్రమానికి మరి పెద్ద మొత్తంగా నేను పరిగణిస్తున్నాను. ఎందుకంటే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన విలేజ్. విజయవాడ వరద బాధితుల సహాయార్థం మనవంతు కూడా ఎంతో కొంత సహాయం చేయాలని చెప్పని తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారి పిలుపు మేరకు ఈరోజు పెంటపాడు మండలం అల్లంపురం గ్రామ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వారి శక్త్యానుసారం పోగు చేసి బాబ్జీ గారి ద్వారా సీఎం గారు వరద బాధితులకి ఎంతో సహాయం చేస్తున్నారు. వారికి కూడా మనం ఎంతో కొంత మన వంతు కూడా సహాయం చేసి వరద బాధితులు ఆదుకోవాలనే ఉద్దేశంతో బాబ్జీ గారి ద్వారా ఈరోజు 50,000 రూపాయలు సీఎం సహాయానికి ఇవ్వడం జరిగింది. వారికి తాడేపల్లిగూడెం బాబ్జీ గారి తరఫున అదే విధంగా పెంటపాడు మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. గ్రామ ప్రజలు అంతా కలిపి విజయవాడ వరద బాధితులకి ఉప్పరగూడెం గ్రామ ప్రజలంతా కలిపి 55,963 రూపాయలు ఇచ్చారండి. ఆ గ్రామం ఆ డబ్బులు సీఎం రిలీఫ్ ఫండ్కి మన నాయకులు ఇన్ఛార్జ్ గారు బాబ్జీ గారికి ఇవ్వడం జరిగిందండి. గ్రామం నుంచి వరద బాధితులకి ఆర్థిక సహాయం మా కుటుంబానికి బాబ్జీ గారి ద్వారా, మా మండ గారి ద్వారా, తిరుపతి మండలి ప్రెసిడెంట్ గారి ద్వారా అందజేయడం జరిగింది. 30,130. రాష్ట్ర జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం న్యాయస్థానాల ఆవరణలో శనివారం మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, జిల్లా అదనపు కోర్టు జడ్జ్ షేక్ సికిందర్ బాషా ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించి 98 పెండింగ్ కేసులను రాజీ చేశారు.
లోక్ అదాలత్ను 3 బెంచీలుగా నిర్వహించారు. 3 బెంచీలకు షేక్ సికిందర్ బాషా, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ సూర్యకిరణ్ శ్రీ, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ అన్నామణిలు న్యాయకత్వం వహించారు. వివి సత్యనారాయణమూర్తి, ఉంగరాల శివకుమార్, బి ఏకాంత్లు సహకరించారు. జాతీయ లోక్ అదాలత్లో 32 సివిల్ కేసులు, 62 క్రిమినల్ కేసులు, 4 మోటార్ వాహన ప్రమాద బీమా కేసులు, 22 ఫ్రీ లిటిగేషన్ కేసులు, మొత్తం 2,83,60,000 రూపాయల విలువ గల 120 కేసులు రాజీ అయ్యాయి. వీటితో పాటు బెంచ్ కోర్టు కేసులు 143 కూడా రాజీ అయినట్లు కోర్టు సిబ్బంది తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు దూలం విజయ్ కుమార్, అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. కోర్టులో ఉన్న పెండింగ్ కేసుల్లో మీరు రాజీ పడి కేసుల్ని పరిష్కరించుకోవచ్చు. రాజమార్గం అని చెప్పేసి మేము కోర్టుల్లో లోక్ అదాలత్ను నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ 5 కోర్టులు ఉన్నాయి తాడేపల్లిగూడెంలో. 5 కోర్టులకు సంబంధించి పెండింగ్ వివాదాలని మీరు పరిష్కరించుకోవచ్చు. పోతే ఈసారి ప్రత్యేకంగా మనకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కూడా కేసులను పరిష్కరించడం జరుగుతుంది. ఒకవేళ కక్షిదారులకి ప్రత్యక్షంగా హాజరవడంలో ఇబ్బంది ఉంటే వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వాళ్ళ గుర్తింపును చూపిస్తే ఆధార్ కార్డు, ఒక ఫోటో ద్వారా దాన్ని మనం పరిగణనకు తీసుకొని చెప్పేసి మేము రాజీకి ప్రయత్నం చేస్తుంటాము. కోర్టులో రాజీ అయిన కేసులు సుప్రీంకోర్టు డిగ్రీతో సమానం. ఇది రాజీ ద్వారా అవుతుంది కాబట్టి మళ్ళీ అప్పీల్ ఉండదు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని తమ వివాదాలను పరిష్కరించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, విజయవాడ వరద బాధితుల సహాయార్థం శనివారం రూరల్ మండలానికి చెందిన వారు విరాళాలు అందజేశారు. అప్పారావుపేట గ్రామానికి చెందిన వారు 56,000 రూపాయలు, మోదుగుంట గ్రామానికి చెందిన వారు 40,000 రూపాయలను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. మరింత మంది దాతలు ముందుకొచ్చి వరద బాధితులకు సహాయం అందజేయాలని పిలుపునిచ్చారు. గత కొద్ది రోజుల కిందట వర్షం మునిగిపోయినటువంటి విజయవాడ బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద అప్పారపేట గ్రామం నుంచి 56,000 రూపాయలు ఎమ్మెల్యే మన తాడేపల్లి శాసనసభ్యులు గౌరవనీయ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఇవాళ అందజేయడం జరిగింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఇలా విరాళాలు ప్రతి ఒక్కరు ప్రతి గ్రామం నుంచి కూడా అందజేయవలసిందిగా కోరుచు, అలాగే మా గ్రామం తరఫున ఇచ్చినటువంటి విరాళాలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చేసినట్టు ధన్యవాదాలు తెలుపుతున్నాను. విజయవాడ వరద బాధ్యతల నిమిత్తం మోదుగుంట తరపు నుంచి సీఎం గారు రిలీఫ్ ఫండ్ కింద మేము 40,000 బొలిశెట్టి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో జనసేన పార్టీ తరఫున 40,000 ఇస్తున్నాం. అది మా ఊరి తరఫున వీర్రాజు గారి తరఫున విరాళంగా 40,000 ఇస్తున్నాం. శ్రీను గారి ఆదేశాల మేరకు, ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేర మేము వరద బాధ్యతల నిమిత్తం 40,000 విరాళంగా ఇచ్చాము. దానికి ఇంకా అంతా శ్రీను గారు. విజయవాడలో వర్షాల్లో సంభవించిన అతివృష్టి వల్ల సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం, అలాగే మన తాడేపల్లిగూడెం నియోజకవర్గం బొలిశెట్టి శ్రీను గారు ఆదేశానుసారం మా మోదుగుంట గ్రామం నుంచి 40,000 రూపాయలు జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు కలిపి ఎమ్మెల్యే గారికి ఈ రోజున అందించినామండి. మా ఆర్థిక సహాయం ఇచ్చాం. లారీ వానర్స్ అసోసియేషన్ తాడేపల్లిగూడెం వారి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు 17వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా శనివారం అసోసియేషన్ నాయకులు గురుజు సూరిబాబు ఆధ్వర్యంలో గరిక పూజ నిర్వహించారు. నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, నర్సే సోమేశ్వరరావులు ఇచ్చేసి ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఈతకోట తాతాజీ మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ పూజల్లో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. మరి తాడేపల్లి పట్టణంలో ఒక క్రమశిక్షణతో, భక్తి శ్రద్ధలతో, మరి నిత్యం పూజలతో 9 రోజులు వినాయక ఉత్సవం మరి 15 సంవత్సరాలు ఎంతో ఘనంగా
తాడేపల్లిపట్నం చేసే ముగ్గురులో మొదటి స్థానంలో మన లారీ యూనియన్ ఉంటుంది. దానికి మరి సూర్యబాబు గారి ఆధ్వర్యంలో ఈ లారీ ఓనర్స్ అందరూ కూడా ఎంతో భక్తితో ఈ ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం చేయడమే కాకుండా వేలాది మందికి అన్న సంతర్పణ కూడా చేస్తారు ఇక్కడ. ఎందుకంటే మనకి హిందువులకి మొట్టమొదటి పండగ వినాయక చవితి. వినాయక చవితితో మనకు ప్రారంభం మళ్ళీ సంవత్సరం దాకా కూడా ప్రతి వర్తకుడు కానీ లారీ ఓనర్ కానీ వర్కర్లు కానీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని కుటుంబాలు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మరి అందరం కూడా ఈ సంవత్సరం పొడుగుతా కూడా ఆయన కొలుసుకుంటామని దీవించమని అడుగుతూ ఈ వినాయక చవితి ఉత్సవాలు ప్రతి ఒక్కటి తాడేపల్లిలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా వినాయక చవితి ఉత్సవం చేసేది ఘనంగా ప్రతి కుటుంబం ప్రతి మహిళామణి ప్రతి సోదరుడు కూడా మరి ఆనందంగా సంవత్సరం పొడుగుతో గడపాలని ఆయనకు అండగా ఉండాలని ఆ ఉండ్రాల గణపతిని బొజ్జ గణపతిని కోరుకుంటాం జరుగుద్ది. తర్వాత మనకి వివిధ రకాల పండుగలు దసరా సంక్రాంతి దీపావళి వరుసగా దేవుడు మనకి పండుగలు వస్తాయి. ఏదైనా మనకి వినాయక చవితి చాలా అతి ముఖ్యమైన పండుగనే ఈ లారీ యూనియన్ అసోసియేషన్ వారు ఎంతో ఘనంగా చేసినందుకు వారు మరి నిత్యం చేస్తున్న ఈ కార్యక్రమం 9 రోజులు ఎంతో ఘనంగా చేయడం కానీ పెద్ద ఎత్తున అన్నదానం చేస్తున్నారు. మరి ఆ భగవంతుడు ఆ వినాయకుడు ఆయురారోగ్యాలు అష్టాశలు ధనధాన్యాలు కోరుకుంటూ తాడేపల్లి లారీ ఓనర్స్ అసోసియేషన్ తరపున సిద్ధి వినాయక ఉత్సవాలు 17వ సంవత్సరంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం దినదిన అభివృద్ధిగా చేయటం జరుగుతుంది. బాగా మంచి కార్యక్రమంలో మా లారీ ఓనర్స్ అసోసియేషన్ యొక్క సహకారంతో గత 2 సంవత్సరాలు గత ప్రభుత్వంలో ఉన్న ఇబ్బందుల వల్ల కరోనా వల్ల తర్వాత ప్రభుత్వం కూడా కొంచెం కఠిన ఆంక్షలు పెట్టడం వల్ల ఎవరో కూడా ఇంచుమించు ఆంధ్రప్రదేశ్లోనే వినాయక ఉత్సవాలు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఈ సంవత్సరం అలా కాకుండా కూటమి ప్రభుత్వంలో బాగా చేయడానికి సహకరిస్తూ ఎటువంటి రుసుములు అక్కర్లేకుండా ప్రజల దగ్గర వీళ్ళు ప్రజలతో చేసే సందాలతో చేసే ఉత్సవాలు కాబట్టి ప్రజల దగ్గర ఏ రుసుములు ప్రభుత్వం తీసుకోకుండా చక్కగా ఈ ఉత్సవాలు చేసుకోవాలనే పరిస్థితి చెప్పడం జరిగింది. అదే పరిస్థితుల్లో మేము కూడా ఈ సంవత్సరం చాలా బాగా చేయాలనే పరిస్థితిలో సంకల్పంతో ఉన్నాం. దీని అందరికీ మా అసోసియేషన్ సభ్యులు మాతో వ్యాపార లావాదేవీలు ఉన్న వాళ్ళందరూ సహకారంతో మేము చేయగలుగుతున్నాం. లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సిద్ధి బుద్ధి వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవపేతంగా పెద్దలు సోదరులు గురు సూర్యబాబు గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుపుకోవడం మనందరికీ తెలుసు. అయితే హిందూ ధర్మంలోనే సర్వే జన సుఖినో భవంతు అని సమస్త జనుల్ని కూడా మరి రక్షించే ఒక ధర్మం ఏదైనా ఉందంటే హిందూ ధర్మంలోనే. హిందూ అంటేనే హింసను హరింపజేసేవాడు. మరి హిందూ ధర్మంలో మనం చెట్టును పూజిస్తాం, పుట్టను పూజిస్తాం, నీటిని పూజిస్తాం, గాలిని పూజిస్తాం. అన్ని వస్తువుల్లోనే అన్నిటిలో కూడా మరి ధర్మాన్ని దైవాన్ని చూసే ఏకైక ధర్మం హిందూ ధర్మం. ఆ ధర్మంలో మరి తొలి పండుగ వినాయక చవితి. ఈ వినాయక చవితి మరి వినాయకుని తలుచుకుని మనం ఏ శుభ కార్యక్రమైనా కూడా మొదలెట్టడం మన హిందువుల యొక్క ఆచారం. అటువంటి తొలి వినాయక చవితి పండుగని ఇంత ఘనంగా చేస్తున్నటువంటి సోదరులు గురు సూర్యబాబు గారిని వారి మిత్ర బృందాన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఎక్సైజ్ శాఖలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సెబ్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ జీవో జారీ చేయడంతో స్థానిక సబ్ స్టేషన్ ఎక్సైజ్ స్టేషన్ మార్చినట్లు ఎక్సైజ్ సిఐ మద్దాల శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. ఎక్సైజ్ సిఐ మద్దాల శ్రీనివాస్, ఎస్ఐ లక్ష్మి సిబ్బంది ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీ సిద్ధిబుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం ఆలయ ధర్మకర్త ఈలీనాని ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ కుమార్తె రంగప్రియ సత్యనారాయణ దంపతులు పీటలపై కూర్చొని పూజలు చేశారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం గానాం విషవే భవరం యా ఫలనీర్యాద్వగ్గుం అసహావో జలం సమర్పయామి అధంగ సాహినే నవనో దధాతు ఓ
తత్సవితుర్వరేణ్యం భర్గో దేవేభ్యో ఘోరఘోరధరేభ్యः ఇచ్ఛాదే లక్ష్మీలోకం మానీషాన హరణమపా ఆనందకర్పూర మంగళ దివ్య తేజో నీరాజనం దర్శయ. కాగా స్థానిక కొబ్బరి తోటలో నవయుగ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాల సందర్భంగా శనివారం అన్నదాన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ వైస్ చైర్మన్ ఈగిన నాగబాబు హాజరయ్యారు. కర్రి సత్యనారాయణ, దాట్ల జగన్నాథరాజు, పిడుగు మోహన్, సూరపరెడ్డి బాబు, రాంబాబు, జగపతి వాసు, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి అన్న సమర్థన లక్ష్మీ గణపతి కృపణ పాత్రలో అన్న ప్రసాదం స్వీకరించి శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ విఘ్నేశ్వర పూజలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ విధంగానే మన స్థానిక కొబ్బరి తోటలో నవయువ ఫ్రెండ్ సర్కిల్ వారు మొట్టమొదటి సంవత్సరంగా ఈ సంవత్సరం నూతనంగా వినాయక చవితి మహోత్సవాల్ని ఇక్కడ నిర్వహించి పెద్ద ఎత్తున ఈ రోజున అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎంతో భక్తి శ్రద్ధలతోటి శ్రీ విఘ్నేశ్వర స్వామిని పూజించి అన్ని దానాల్లోకి అన్నదానం ఎంతో ఘనమైందని అందరూ చెప్పే విధంగా ప్రతి పందిరిలోనూ కూడా ఎంతో చక్కగా ఒక పెళ్లి భోజనంలాగా, విందు భోజనంలాగా ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం, యువత అంతా కూడా పెద్ద ఎత్తున ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు మళ్లించడం అనేది చాలా మంచి పరిణామం. ఒక కార్యక్రమం చేయాలంటే అందులో లోటుపాట్ల గురించి పెద్దలు నాగబాబు గారికి బాగా తెలుసు. ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన అమ్మవారి ఉత్సవాలు దాదాపు 40 సంవత్సరాల పైనుంచి ఆయన కార్యక్రమాలు చేయడం. అలాగే మా నిమ్మకాయలు అధ్యక్షులు కర్రి సత్యనారాయణ గారు కూడా భవానీ మాలలు కానీ అయ్యప్ప మాలలో ధరించి ఎన్నో కార్యక్రమాలు చేస్తారు మా సోదరులు నిమ్మకాయలు కర్రి సత్యనారాయణ గారు. అలాగే మీరు కూడా మొదటి సంవత్సరం ప్రారంభించారు కాబట్టి ఇదే కంటిన్యూ చేసి రోజు రోజుకి కూడా ఎంతో దేదీప్యమానంగా వినాయక చవితి ఉత్సవాలు చేస్తూ ఆ విఘ్నేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో మీరు చదువుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ మరింత రాణింపుకి వచ్చి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థితికి వెళ్ళి ఈ ఉత్సవాలను ఇంకా ఘనంగా నిర్వహించేలా శక్తిని యుక్తిని కూడా ఆ వినాయకుడు మీకు ఇవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా. గణపతి నవరాత్రుల్లో 8వ రోజు స్థిరవారం. ఈరోజు ఆ కందుల దుర్గేష్ గారి కుమార్తె అయినటువంటి కందుల రంగప్రియ వారి అల్లుడు సత్యనారాయణ గారు, ఈల్నాని గారి అన్నయ్య గారి మనవడు అయినటువంటి సత్యనారాయణ గారు ఈరోజు పీటల మీద కూర్చోవడం జరిగింది. చాలా వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఈరోజు కార్యక్రమం అంతా కూడా దిగ్విజయంగా జరిగింది. కావున ప్రతి భక్తుడు కూడా తమ మనసులో కోరికలు నెరవేరాయని చెప్పి ఎంతో సంతృప్తిగా ఈ నవరాత్రుల్లో పీటల మీద కూర్చుంటున్నారు. కావున రేపు ఒక్కరోజు స్వామివారికి అత్యంత వైభవంగా ఈ యొక్క పూజా కార్యక్రమం జరుగుతుంది. ఎల్లుండ స్వామివారికి ఆ ఊరేగింపు, తరువాత నిమజ్జన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చిన్న విరామం. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం.
తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. ముత్యాలమ్మపురంలోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దసరా మహోత్సవాలకు సంబంధించి రాట ముహూర్తం శనివారం ఉదయం జరిగింది. అదేవిధంగా కొబ్బరికాయ కొట్టి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో హరే రామ్ ప్రసాద్, ఏ శ్రీనివాస్, ఏ యేసుబాబు, నాగు తదితరులు పాల్గొన్నారు. గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి దేవీ నవరాత్రుల సందర్భంగా మరి ఈరోజు ఏదైతే ముత్యాలమ్మ గుడి దగ్గర పాట పాతడం జరిగింది, ఏదైతే మరి దసరా ముహూర్తాల సందర్భంగా ఈ రోజు నుంచి మరి అమ్మవారు పనులు చేయడానికి ఈరోజు రాట ముహూర్తం పెట్టి ఏదైతే ఆ మట్టి విగ్రహాన్ని కూడా తయారు చేయడానికి ఇవాళ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఏదైతే ఇక్కడ మరి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా ఈ రోడ్డు గురించి ఎవరికి వెళ్ళినా సరే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముత్యాలమ్మ అంటే మంచి పేరు. ఏదైనా అనుకుంటే అది అవడం జరుగుద్ది. దానివల్ల ఈ అమ్మవారి ఆశీస్సులు తాడేపల్లి నియోజకవర్గ ప్రజలకే కాకుండా అందరికీ కూడా ఉండాలని చెప్పి ఆలోచిస్తూ ఈ కార్యక్రమం మరి ఎన్డీఏ కూటమి ద్వారా మరి ఇక్కడ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి మన అన్నడి ఎస్ గారు, నాగబాబు, అలాగే అన్నడి శ్రీనివాస్ గారు, ఈఓ గారు మరి వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి రాట ముహూర్తం చేయించడం జరిగింది. దీంట్లో నన్ను కూడా పిలిచి భాగస్వాములు చేసినందుకు వాళ్ళకు కూడా మరొకసారి ధన్యవాదాలు. స్థానిక అపరాల మార్కెట్ జెట్ వర్కర్స్ యూనియన్ 6వ సర్వసభ్య సమావేశం చుక్క అప్పలస్వామి భవనం వద్ద శనివారం జరిగింది. గొన్నాబతుల నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంతాప సభను నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ, అయినల సత్యనారాయణ, నర్మల నారాయణరావు, చిట్టేటి సత్యనారాయణ, దాసరి రాజు, రావి శ్రీను, నీరుకొండ రమణ, ఇల్లా గోవింద్, పి గోవింద్, బి నాగేశ్వరరావు, బుద్దాల తాతారావు, ఎస్ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం అపరాల మార్కెట్ జెట్ వర్కర్స్ యూనియన్ జనరల్బాడీ సమావేశం జరుగుతోంది. ఈ జనరల్బాడీ సమావేశంలో ఇటీవల చనిపోయిన సిపిఎం పార్టీ అగ్రనాయకులు సీతారాం యేచూరి గారికి ముందుగా సంతాపం తెలియజేస్తాను. సీతారాం యేచూరి విద్యార్థి దశ నుంచే ఈ దేశంలో ఆనాడున్నటువంటి సమస్యల విద్యార్థి సమస్యలు పోరాడారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి వచ్చి తర్వాత సిపిఎం పార్టీలో చేరి అది ఈ దేశంలో అనేక ప్రధాన సమస్యలకి కీలక అంశాల మీద ఆయన నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి ఉంది. ఒకవైపున విద్యార్థి నాయకుడిగా, రెండో వైపు రాజకీయవేత్తగా సిపిఎం పార్టీ అగ్రనాయకుడిగా ఎదిగి అనేక కీలక అంశాల్లో ఆయన చర్చా వేదికల్లో మాట్లాడిన సందర్భాలు మనం చూస్తాను. అలాగే రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆయన పనిచేసిన కాలంలో అనేక కీలక అంశాలు పార్లమెంట్లో చర్చ పెట్టి పార్లమెంటరీగా గొప్ప పార్లమెంటరీగా కూడా పేరు తెచ్చుకున్నటువంటి అగ్రనాయకుడిగా సీతారాం యేచూరి ఉన్నారు. సీతారాం యేచూరి చనిపోవడం అనేది ఈ రోజున ప్రస్తుతం దేశంలో అనేక కీలక అంశాలు సమస్యలు ముందుకు వస్తున్నాయి. ఒకవైపున ప్రపంచీకరణ పేరుతోటి కార్మిక వర్గం మీద, సామాన్య ప్రజల మీద దాడులు జరుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రెండో వైపు నుంచి మతోన్మాదం పేరుతో ఫాసిస్ట్ శక్తులు వాళ్ళ సామాన్య ప్రధానికాన్ని విడదీస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మన రైతమ్మ నాయకులు మరి ఆర్ఎస్ గారు, అలాగే మరి నిన్న 12వ తారీఖున మన సీతారాం యేచూరి గారు ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా సిపిఎం పార్టీ నాయకులుగా ఉన్నారు. మరి ఆయన మరణించారు. మరి ఆయన మరణించినప్పుడు మనకి చాలా మన కుటుంబంలో ఒకరు పోయినా మనకు బాధ కాదని అంత బాధ మనకు కలిగింది. ఎందుకంటే నిత్యం ప్రజల గురించి మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సీతారాం యేచూరి గారే. ఆయన తెల్లాలేసి రాత్రి పడుకునే వరకు కూడా
కష్టజీవులు ఏ రకంగా బాధపడుతున్నారు, ఏ రకంగా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకి ఒక దినదిన ఉపాధి కూడా లేకుండా పోతుంది. అనేక రేట్లు పెరిగిపోయి ఇలా కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. వ్యవసాయ కార్మికులు ఉన్నాయి, రైతులు ఉన్నాయి, అలాగే కార్మికులు, ముఠా కార్మికులు, అలాగే అనేక రకాల జనానికి ఇబ్బంది కలిగే ఇష్యూ ఇది. చాలా బాధ కలిగే ఇష్యూ కూడా ఇది. మన తీరం లోటు. స్థానిక ఏరియా ఆసుపత్రిలో గత కొద్ది రోజులుగా ఆందోళన ధర్నాలు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ శానిటరీ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది సమస్యలపై ఏఐటీయూసీ నాయకులు లక్ష్మీనారాయణ తదితరులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కూడా కాంట్రాక్ట్ సిబ్బంది సమస్యలను పరిష్కరించేలా చూడాలని జిల్లా కలెక్టర్ను కోరారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న ఏఐటీయూసీ అనుబంధ కార్మికుల వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నవరత్నాల టీం ఆధ్వర్యంలో 322వ వారంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మార్నిడి బాబ్జీ పుట్టినరోజు సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలబొమ్మల శ్రీనివాస్ సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాతకు నవరత్నాల టీం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మరి సమాజ సేవకులు ఎవరన్నా ఆపదలు ఉంటే వెంటనే వచ్చి తక్షణం స్పందించి సాయం చేసే వ్యక్తి శ్రీ మార్నిటి శేఖర్ బాబ్జీ గారి యొక్క పుట్టినరోజును పురస్కరించుకుని మన ఆర్టీసీ డిపోలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానం నుండి అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుందండి. మరి ఈ యొక్క కార్యక్రమానికి నవరత్నాలు అనేవారు ప్రతి వారం ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం, ఎవరైనా డోనర్స్ ఉంటే వాళ్ళకి నిర్వహణ నిమిత్తం ఏమైనా చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ రోజున మాకు అవకాశం ఇచ్చినందుకు కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, తాడేపల్లిగూడెం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మరియు సమాజ సేవకులు మార్నేడి శేఖర్ బాబ్జీ గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఐఎన్టీయూసీ తెలుగు రాష్ట్రాల కార్యదర్శి బాలబొమ్మల శ్రీనివాస గారి ఆధ్వర్యంలో ఈ శనివారం మనకి అన్న సమారాధనకు సహకరించారండి. ఆ మాన్నేటి బాబ్జీ గారికి ఆ శ్రీనివాసన్ కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్న నవరత్నాల టీము. అలాగే మనకి బాబ్జీ గారు ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా ఇంకా ఎన్నో సేవలు చేస్తూ లేని వారందరికీ చక్కగా మంచి మంచి సేవలు చేస్తూ ఆయన ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటున్నాం మా నవరత్నాల టీం. మన తాడేపల్లిగూడెంలోను ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగుండా ఉన్న శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద మా నవరత్నాల టీం నిర్వహించే అన్నదాన కార్యక్రమం ఈ వారం 322వ వారాన్ని చేరుకుంది. ఇన్ని వారాలు నిర్విఘ్నంగా కొనసాగడానికి దాతలే ముఖ్య కారణం. దాతల సహకారం వల్ల మేము ఇన్ని వారాలు కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయగలుగుతున్నాము. ఈ వారం అన్నదాతలుగా తాడేపల్లిగూడెం వాస్తవ్యులు మార్నిటి బాబ్జీ గారు పుట్టినరోజు సందర్భంగా బాలబొమ్మల శ్రీనివాస్ గారు ఈరోజు అన్న సమారాధన సహకరించడం జరిగింది. స్థానిక వీకర్స్ కాలనీ అబ్బుల్ కొట్టు సెంటర్లో స్వామివారి ఊరేగింపు కార్యక్రమం శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఊరేగింపులో చిట్టూరి నాగేంద్ర, మాజీ కౌన్సిలర్లు కొల్లి రామావతి, అడప జమున, కేబుల్ నాగు, లోవరాజు, అబ్బులు తదితరులు పాల్గొన్నారు. గరగా నృత్యాలు, తీన్మారు డప్పులు, బాణాసంచ, వివిధ వేషధారణలతో ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఊరేగింపులో చిట్టూరి నాగేంద్ర, ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. కాగా స్వామివారికి 11 కేజీల లడ్డూలను వైసీపీ నాయకులు పాలకోడేటి సురేష్ 15,300 రూపాయలకు వేలంలో దక్కించుకున్నారు. చిట్టూరి నాగు ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో
గత 15 సంవత్సరాలుగా ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ 9 రోజులు పూజ అనంతరము ఈరోజు ఊరేగింపు జరుగుతుంది. ఇక్కడ నాగు ఫ్రెండ్స్ కానీ అబ్బులగోడు సెంటర్లో అబ్బులు గారు వారి ఫ్యామిలీ కానీ ఇక్కడ అంతా మొత్తం ఈ సర్కిల్ అందరూ కూడా అత్యద్భుతంగా ఈ ఊరేగింపు జరుపుతున్నారు. మొత్తం ఒక 15 రకాల మేళ తాళాలతోటి ఈ ఘనంగా విఘ్నేశ్వరుని ఊరేగింపుగా తీసుకెళ్లిన నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. అలాగే అన్న సమారాధన కూడా దాదాపుగా 5,000 మందికి చేస్తారు. బేకర్స్ కాలనీ 3వ వార్డులో అబ్బులిగారికోట సెంటర్లో ప్రతి సంవత్సరం కూడా గణపతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. చిట్టూరి నాగేంద్ర గారి ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు భారీ ఊరేగింపుతో మేళ తాళాలతో ఇంత గొప్ప ఊరేగింపు తాడేపల్లిగూడలోని ఇదే మొదటి స్థానం వస్తుంది. అంత వైభవంగా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మా సొంత పనిగా భావించి అందరూ కూడా పాల్పంచుకోవడం జరుగుతుంది. అలాగే మా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాసరావు గారి సహకారం, అలాగే మేడపాటి సెల్లారెడ్డి గారు ఆధ్వర్యంలో చిట్టూరు నాగేంద్ర గారి ఫ్రెండ్స్ సర్కిల్ వారి సహకారంతో దాతల సహకారంతో ఈ గణపతి ఉత్సవాలు అన్నది చాలా వైభవంగా జరుగుతున్నాయి. చిట్టూరు నాగేంద్ర ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 2, 3 వార్డులు అబ్బులగోడు సెంటర్లో చాలా ఘనంగా వినాయక చవితి మహోత్సవాలు చేస్తాం. ఎప్పటితో చేస్తాం, ఈరోజు కూడా అలాగే చేస్తున్నాము. ఈ నవరాత్రి ఉత్సవాలు 7 రోజులు జరిగిన 8వ రోజు ఊరేగింపుగా బాణసంచాలతో చాలా మాకు తోచినంత వరకు చాలా గ్రాండ్గా చేస్తున్నాము. దీన్ని సహకరించిన మా వార్డు మాజీ కౌన్సిలర్లు ఉన్నాయి, మేడపాటి చెల్లారెడ్డి ఉన్నాయి, నా స్నేహితులు, నా సేవ్ భాషలు, నాకు సందర్శించే దాతలు అందరికీ పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. మన 1, 2, 3 వార్డులు అబ్బులగోడు సెంటర్ చిట్టూరు నాగేంద్ర ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో మన వినాయక చవితి దినోత్సవం 7 రోజులు కూడా పూజలు అందుకుంటూ బాగా ఘనంగా జరిగింది. అలాగే ఇవాళ ఊరేగింపు పెట్టాం. ఇవాళ ఊరేగింపు పెట్టి రంగరంగ వైభాగంగా వినాయక తాళ మేళాలతో మంచి డప్పులతో తీనిమారు వేషాలతో రంగరంగ వైభాగం అందరూ దాతలు ఇచ్చిన సహాయంతో మేము చేస్తున్నాం. లేదా మా వల్ల ఏమీ అవ్వదు. దాతల సహాయం ఇస్తేనే మేము చేయగలుగుతాం ఏదైనా సరే. అది అంతా దేవుడు వినాయకుడి కృప పాక్షులు కావాలని కోరుతున్నాం. మరి అబ్బులగోడు సెంటర్ నుండి మా అన్నయ్య చిట్టూరు నాగేంద్ర ఆధ్వర్యంలో మరి గత 15 సంవత్సరాల నుంచి కూడా మేము ఎంతో వైభవంగా ఉత్సవాలు చేస్తూ ఉన్నాం. మరి ఎందుకంటే మాకు ఈ ఉత్సవాలు చేయాలంటే దాతల సహకారం అందరూ అవసరం. మరి దాతలందరికీ కూడా సహకరించి ప్రతి దాతకు కూడా మా చిట్టూరు నాగేంద్ర ఫ్రెండ్స్ సర్కిల్ ప్రతి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నిజంగా ఒకటి గమనించాలి, గత 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడ ఉత్సవాలు జరగాలన్నా సరే ఆంక్షలతో కూడిన ఆవేశ టైంలో ఉండేది. మరి ఈరోజు మా ఎమ్మెల్యే ప్రీతమ నాయకుడు బొలిశెట్టి శ్రీనివాసరావు ఒకటే చెప్పాడు, దేవుడి కార్యక్రమాన్ని మీరు దేవుడి కార్యక్రమాలు చేయండి, ఊరేగింపు కానీ ఏదైనా సరే దైవాన్ని దేవుళ్ళ చూసి ముందుకు తీసుకెళ్ళండి. మనం దేవుడు లేకపోతే మనం లేవన్న నిదానంతో మరి ఈరోజు మాకు సపోర్ట్ చేసి ఇంతగా మమ్మల్ని అందరినీ కూడా ముందుకు తీసుకెళ్లేందుకు ముందుగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీ శ్రీనివాస రామాలయంలో శనివారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఎల్బండి అనిల్ కుమార్ సహకారంతో స్వామివారికి మహాప్రసాదం సమర్పించారు. ఓసూరి వీర్రాజు సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు కమిటీ సభ్యులు సేవలు అందించారు. శ్రీనివాస రామాలయం ప్రతి నెల అన్నదాన నిమిత్తం అందరినీ కూడా ఇందులో అన్నదానంలో ఇన్వాల్వ్ చేయాలనే మంచి తలంతో దువాసీని గారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. ప్రతి నెల తమకు తోచిన విధంగా 200 కానీ 500 కానీ 1000 రూపాయలు కానీ ప్రతి నెల ఇచ్చినట్లయితే ఈ అన్నదాన కార్యక్రమంలో వాళ్ళ సొమ్ము కూడా కలపబడి ఈ అన్నదాన కార్యక్రమం చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా దీన్ని గమనించి అన్ని దానాల్లో కల్లా అన్నదానం మెండైన దానం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని, అలాగే దాతలందరూ ముందుకొచ్చి తమకు తోచిన విధంగా ఇంతే ప్రకటించాలని లేదు, ఎంతైనా వాళ్ళకి తోచినంత ఈ అన్నదానంలో పెట్టడం కోసం ప్రయత్నించినట్లయితే వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఈ స్వామి యొక్క దీవెనలతో వాళ్ళ కుటుంబాలు కూడా దినదినాభివృద్ధి చెందుతాయని ఆలయ కమిటీ తరఫున కోరుతున్నాను. శ్రీ శ్రీనివాస రామాలయం నందు ప్రతి శనివారం జరుగు అన్న సమారాధన కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఉదయం నుంచి కూడా స్వామివారి పూజా కార్యక్రమాలు భక్తుల సహాయంతో పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే స్వామివారికి ఉదయం నైవేద్యం మహాప్రసాదం శ్రీ యాళ్లబండి అనిల్ కుమార్ దంపతులచే ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నం అన్నదానం ఓసూరు వీర్రాజు గారు సహకారంతో వారి భార్య అజయ్ కుమారి గారి 4వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. వారికి వారి కుటుంబానికి కూడా ఆ స్వామివారు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యంతో అష్టైశ్వర్యాలతో అజయ్ గారి పేరు మీద ఎన్నో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఈ యొక్క స్వామివారి శ్రీనివాస రామాలయం కమిటీ తరపున కోరుకుంటున్నాం.
స్థానిక గణేష్ నగర్లో శనివారం కళ్యాణ రామచంద్ర ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో పి అశోక్, మహాలక్ష్మి దంపతులు, పుల్లయ్య, మారుతి, ప్రసాద్, సతీష్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా వినాయక్ నగర్లో గణపతి ఉత్సవాలను పురస్కరించుకొని శనివారం విశేష పూజలు చేశారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కాగా స్థానిక నందిబొమ్మ సెంటర్లోని విఘ్నేశ్వర రామాలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. గణపతి నవరాత్రుల సందర్భంగా 8వ రోజుకు చక్కటి పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం దంపతులతో బ్రహ్మశ్రీ సోమాసి చందు గారు ఆధ్వర్యంలో చక్కటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి చెరుకు రసంతో ప్రత్యేక అభిషేకం జరిగినది. ఆ ప్రత్యేక అభిషేకం వల్ల సమస్తం అంతా కూడా అందరికీ కూడా శుభం కలుగుతుంది. అలాగే అనారోగ్యాలతో ఉన్నటువంటి వాళ్ళు కూడా చక్కగా అభివృద్ధి చెందుతారు, ఆరోగ్యంగా ఉంటారు. అలాగే అప్పుల బాధలో ఉన్న వాళ్ళు కూడా అవన్నీ కూడా తీరి అందరూ కూడా శుభప్రదంగా ఉంటారు. చెరుకు రసం వల్ల అనేక రకాల లాభాలు ఉన్నాయి. జీవనోపాధి కోసం బెహ్రైన్ వెళ్ళిన జైల్లో మగ్గుతున్న తన భర్తను స్వగ్రామానికి వచ్చేలా సహాయం చేయండి అంటూ తూర్పుగోదావరి జిల్లా పెద్దపట్నం గ్రామానికి చెందిన ఓ మహిళ వాపోయింది. ఆమె బంధువులతో వచ్చి కైండ్నెస్ సొసైటీ అధ్యక్షులు గట్టి మాణిక్యాలరావుకు వినతి పత్రం అందించారు. ఆమె నుండి పూర్తి సమాచారాన్ని గట్టి మాణిక్యాలరావు సేకరించారు. తప్పకుండా తీసుకురావడానికి విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. పాలకొల్లుకు చెందిన మానవతావాది వంగ నరసింహరావు, రజనీష్ తదితరులు కూడా వచ్చి గట్టి మాణిక్యాలరావుకు సహకరించాలని కోరారు. పాలకొల్లు నుంచి మా పెద్దలు మా వంగ నరసింహరావు, రజనీ గారు, మరి పెద్దపట్నంకి చెందినటువంటి శేఖర్ జీవనోపాధి కోసం బెహ్రైన్ దేశానికి వెళ్ళి అక్కడ మరి జైల్లో ఉన్నట్టుగా వారి యొక్క భార్య రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. మరి జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళి బిగత జీవులుగా అవుతున్నటువంటి వారు, అష్టకష్టాలు పడుతున్నటువంటి వారు, అనారోగ్యంతో ఉన్నటువంటి వారు, ఇలా జైల్లో మగ్గుతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. సో మరి వీరు తెలుసో తెలియకో ఏదో జీవనాధారంలో కొంత సొమ్ము ద్వారా వాళ్ళ బిడ్డలను చదివించుకోవడం కోసం, ఇల్లు కట్టించుకోవడం కోసం ఉన్నతమైనటువంటి స్థితి కావాలనే ఉద్దేశంతో గల్ఫ్ దేశాలకు వెళ్తూ ఉంటారు. ఇలా వెళ్ళి ఇబ్బంది పడుతున్నటువంటి వారికి గల్ఫ్ హెల్ప్ అనే కార్యక్రమం ద్వారా మేము తగు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాం. ఈ సందర్భంగా మరి ఈ కేసును స్టడీ చేసి వారికి తగు సహాయం అందించేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియపరుస్తాం. మా ఆయనగారు జీవనాధారం నిమిత్తం బెహ్రైన్ వెళ్ళారండి. అక్కడ ట్యాక్సీ డ్రైవర్ కింద చేరారు. అక్కడ ఉద్యోగం చేస్తూ మాకు ఇక్కడికి జీవనాధారం పంపించేవారు. దాని మీద బతికే వాళ్ళం. అయితే 2020లో వెళ్ళారండి ఆయన. జనవరిలో వెళ్ళారు. వెళ్ళి మళ్ళీ మాకు 3-4 నెలల వరకు కూడా ఫోన్ చేయలేదండి. జూను జూలైలో ఫోన్ చేసి నేను పలానా చోట ఉన్నాను అని చెప్పి మాకు చెప్పుకొచ్చారండి. జైల్లో ఉన్నాను అని చెప్పారండి. సడన్గా మేము అందరం కూడా ఏం దిక్కు తెలియని పరిస్థితిలో ఉన్నాం. మేము ఆయన ఏదైనా అక్కడి నుంచి వచ్చేలా రమ్మని ఇక్కడ పెద్దలు గట్టి మాణిక్యాలరావు గారి దగ్గరికి వచ్చామండి. ఆయన మాకు సాయం చేసి అక్కడి నుంచి తీసుకొస్తారని కోరుకుంటున్నామండి. బేముడలు శ్రీ మహన్ గణపతి ఆలయంలో ఆవరణలో శనివారం గణపతి హోమం జరిగింది. ఆలయ అర్చకులు బృందావనం శేష భట్టాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన హోమంలో గ్రామానికి చెందిన 30 జంటలు దంపతులుగా హోమ కార్యక్రమం చేశారు. గణపతి పూజ, కలశ పూజ, గణపతి హోమం పండితుల వేదమంత్రాల మధ్య శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ చైర్మన్ దత్తాడ శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో కమిటీ వారు కార్యక్రమానికి తగిన ఏర్పాట్లు చేశారు. ఎప్పుడు కనపడతాయా భగవంతుడు పూజ చేసేస్తే కనపడతాడా? గురువు యొక్క శుశ్రూషలో జ్ఞాననేత్రం ఉంటుంది లోపల, అయితే ఎక్కడ పడితే అక్కడ కనపడతాం. కూడా నిక్షిప్తం చేసి పూజా కార్యక్రమాల్లో
ఆయన 4,32,000 హెయిర్ స్ట్రిప్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఉదయం యోగా తరగతులు, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున వాకర్స్ అందరూ తప్పక పాల్గొనాలని వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దోలం నాగరాజు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఆర్సీ కప్పల నరసింహమూర్తి, పూర్వ అధ్యక్షులు కేవీ చలం, రాగిరెడ్డి నాగవరప్రసాద్, వనచర్ల నాగేంద్ర ప్రసాద్, ఏఆర్కే సత్యనారాయణమూర్తి, మాకా శ్రీనివాసరావు, కడియాల పరశురామయ్య, పాటి నాగేశ్వరరావు, బుచ్చిరెడ్డి, నోకరాజు, చాటగడ్డ అన్నవరం, రామోజు, వీరబ్రహ్మం, బి విష్ణు, వీరారెడ్డి, ఆంజనేయస్వామి, బాపనయ్య, మహిళా అధ్యక్షురాలు వనచర్ల విజయలక్ష్మి, మేరీ వజ్రమ్మ తదితరులు పాల్గొన్నారు. గూడెం రూరల్ మండలం ఇటుకలగుంటలో రూరల్ మండల సిపిఎం ఆధ్వర్యంలో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి స్వర్గీయ సీతారాం ఏచూరి చిత్రపటానికి మండల కన్వీనర్ పాల్పూరి సత్యనారాయణ పూలమాల వేసి నివాళులర్పించారు. మండల సిపిఎం నాయకులు కండెలి సోమరాజు, పార్టీ సభ్యురాలు పాల్పూరి సత్యవతి, మల్లిపూడి సీతామహాలక్ష్మి, మాగంటి వెంకటరమణ, పాలకూరి వెంకట నాగమణి, పాసం వీరమణి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చిన్ననెండ్రకొలంలో జరుగుతున్న శానిటేషన్ కార్యక్రమాలను శనివారం తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సీజనల్ వ్యాధుల నివారణ గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యదర్శులు, ఆరోగ్య సహాయకులు పాల్గొన్నారు. స్థానిక శేషమహల్ రోడ్డులో ఈ నెల 21, 22 తేదీలలో జిల్లా ఐఎఫ్టియు జిల్లా శిక్షణా తరగతులను నిర్వహించినట్లు ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి మామిడి దానవర ప్రసాద్ తెలిపారు. కార్మిక వర్గాన్ని రాజకీయంగా చైతన్యం చేయడానికి ఈ శిక్షణా తరగతుల్లో జాతీయ, అంతర్జాతీయ విషయాలు, కార్మిక రంగంలో ఐఎఫ్టియు కార్యకర్తల పని విధానం తదితర విషయాలపై చర్చ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎం విజయ్, మిరియాల శ్రీను, గొర్ల శ్రీను, బారా చిన్న, వెంకన్న, దుర్గాప్రసాద్, దార్భల్, నోకరాజు, లోవరాజు, రమేష్, అప్పలనాయుడు, జేమ్స్, యేసు, అశ్విన్, బాషా, ఎండి అహ్మద్ బాషా, రవి తదితరులు పాల్గొన్నారు. భారత కార్మిక సంఘాల సమైక్య గత 4 దశాబ్దాల నుండి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పనిచేస్తుంది. అందులో భాగంగానే తాడేపల్లిగూడెంలో గత 20 సంవత్సరాల నుంచి కార్మిక వర్గంలో, కర్షక వర్గంలో పనిచేస్తుంది. మన తాడేపల్లిగూడెం వచ్చేటప్పటికల్లా హార్టికల్చర్ యూనివర్సిటీ, కృషి విజ్ఞాన కేంద్రం, ఏదో పరిశోధన కేంద్రం, భవన నిర్మాణ రంగం, రైతు మిల్లు, పీవీసీ తదితర రంగాల్లో బలంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ దశలో కార్మిక వర్గానికి రాజకీయంగా చైతన్యం చేయాలనే ఉద్దేశంతో భారత కార్మిక సంఘాల సమైక్య ఈ నెల 21, 22 తేదీల్లో రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించాలని చెప్పేసి భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్యు రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి ఆదేశంలో భాగంగా మన తాడేపల్లిగూడెంలో 21, 22 తారీఖుల్లో స్థానిక సాధికానాలో నిర్వహించడం జరుగుతుంది. ఏకాదశి పురస్కరించుకుని శనివారం స్థానిక రామచంద్రరావుపేటలోని శ్రీకృష్ణ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మందిర కార్యదర్శి ఇందుకూరి మోహన్ రాజు ఆధ్వర్యంలో జరిగిన పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.